అనంతరం కళ్యాణ స్థలంలోని ఇందులో భాగంగా శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి గారి దేవస్థానం చేరుకున్నారు. ఎందుకంటే వెంకట సత్యసూర్య గోపాలరావు జ్యోతి గారు మరియు దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు కె అర్చిత రామమోహన్ గారు వారి ఊరి చేరుకున్నా కూడా ఇప్పుడు పంచాంగ ఆవిష్కరణ జరుగుతుంది. వారిని చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ క్షేత్రంలో అందరూ మహాపుణ్య క్షేత్రంలో పంచాంగ శ్రవణ జరుగుతుంది. ఈ క్షేత్రం చాలా దివ్యమైనటువంటి క్షేత్రం, చాలా గొప్ప విశేషమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో శివకేశవులకి అభేదం లేకుండా ఇక్కడ ఒకే పేరుపై ఉండడం, హరిహరాదులు ఇద్దరు కూడా ఒకే పేరుపై పూజింపబడడం అది భక్తుల యొక్క విశేషం. అలాగే దేవతల యొక్క విశేషాలు చెప్పగలరు. అలాగే ఈ క్షేత్రంలో స్వామివారు ఆవిర్భవించింది మొదలు అన్ని విశేషాలే, అడుగడుగునా విశేషాలే. ఎంతటి మహనీయులు తిరువంటి వంశీకులు వారి స్వప్నంలో సాక్షాత్కారం చెంది స్వామివారు నేను ఆ చోట ఉన్నాను, నేను నాకు ఆలయ గోపుల ప్రాకారాలు నిర్మించండి అని తిరుపతి వంశీకులకి వాళ్ళ స్వప్నంలో సాక్షాత్కారం చెంది స్వామివారు చెప్పడం జరిగింది. తదనంతరం ఆలయ గోపురాలను నిర్మించడం నేటికి కనిపిస్తున్న ఈ దేవాలయం, ఈ దేవాలయాభివృద్ధి అనేక రాష్ట్రాలలో ఇంటికి చెప్పాలంటే మన భారతదేశంలోనే ఒక దేదీప్యమైనటువంటి దేవస్థానంగా ఈ దేవస్థానం వెలుగొందుతుంది. అలాగే స్వామివారు అనేక భక్తుల యొక్క కోరికలన్నీ కూడా కోరుకున్న సమయంలోనే తీరుస్తూ ఉంటారనడానికి అనేకమైనటువంటి నిదర్శనాలు ఉన్నాయి. అలాగే ఈ క్షేత్రంలో యంత్రాలయం చాలా విశేషమైనటువంటిది. ఏ దేవస్థానంలో అయినా సరే విగ్రహ ప్రతిష్ఠ జరిగేటప్పుడు యంత్రం పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ దేవస్థానంలో యంత్రానికి ప్రత్యేకంగా ఆలయమే ఉండడం, యంత్రాలయం ఉండడం, ఆ యంత్రాలయంలో కూడా విశేషంగా కింద చక్రాకారంగా అక్కడ బ్రహ్మస్వరూపంగాను, మధ్య బ్రహ్మస్వరూపంగా శివస్వరూపంగాను, శివ విందు స్వరూపంగా సత్యనారాయణ స్వామి గారు విరాజిస్తూ ఉంటారు. అలాగే ఈ యంత్రంలో సకల దేవతలు కూడా విద్యాక్షర రూపంలో నిక్షిప్తులై ఉన్నారు. వారి యొక్క శక్తి యుక్తులతోటి ఆయుధ విశేషాలతోటి వారందరూ కూడా అక్కడ ఉండి నిరంతరం సత్యనారాయణ స్వామి గారిని సేవిస్తూ ఉంటారు. ఈ దేవస్థానం విష్ణు పంచాయత క్షేత్రం. విష్ణువు ప్రధానంగా కలిగినటువంటి మధ్యలో ఉండి మిగిలిన ప్రధాన దేవతలందరూ కూడా చుట్టూ ఉంటారు. అటువంటి ఈ దేవస్థానం చాలా దివ్యమైనటువంటిది, సుందరమైనటువంటిది. భక్తుల యొక్క కోరికలు కోరిన సమయంలోనే తీర్చేటటువంటి మహా విశేషమైనటువంటి గొప్ప దివ్య క్షేత్రం. ఈ క్షేత్రంలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం, వారిని అర్థం చేసుకోవడం, వారికి ఉన్న కోరికలు కోరుకోవడం, అవన్నీ పూర్తిగానే మళ్లీ వచ్చి స్వామివారి యొక్క వ్రతం చేసుకోవడం ఈ దేవస్థానంలో విశేషం. అలాగే ఆరోగ్యం భాస్కరాదిచ్చేది, ధనమిచ్చేది, దుదాసనాలు, ఈశాన జ్ఞానం ఇచ్చేది, మోక్షం ఇచ్చేది, జనార్థాలు. ఆరోగ్యం కావాలంటే భాస్కరుడిని ప్రార్థించాలట. అలాగే ధనం కావాలి అంటే అగ్రవంతుడిని, అలాగే మనకి ఏదేం కావాలంటే వాటికి సంబంధించినటువంటి తత్వ దేవతలని మనం ఉపాసించడం, ఆరాధించడం, వాటి ఫలితాలను మనం పొందుతూ ఉండడం మనందరికీ పరిపడే. అయితే మనకి కలిగిన సమస్త కోరికలకి కూడా, అన్ని కోరికల్ని కూడా తీర్చడానికి ఏకైక దైవం ఏదైనా ఉందా అంటే అది సత్యనారాయణ స్వామి. ఎందుకంటే వారి కథమని చెప్పబడింది, సత్యనారాయణ దేవం వందే కామదం ప్రభుం. సమస్త కోరికలకు ప్రభువైనటువంటి వాడు సత్యనారాయణ స్వామి వారు. అందువల్ల మన
కోరిక కోరినప్పటికీ కూడా ఆయన నెరవేర్చడానికి సర్వవివరణ సిద్ధంగా ఉంటూ ఉంటారు. అటువంటి ఈ క్షేత్రంలో ఈ రోజు పంచాంగ శ్రవణం జరుగుతోంది. అందరూ సాధారణంగా వినండి. ఇది పాలన నక్షత్ర యోగ కారణములను 5 అంగముల గురించి తెలియజేయడం కావాలి. పంచాంగమైనది దీనికి ప్రమాణమేమి? ప్రతి శాస్త్రమందు శాస్త్రకారులందు సాధారణంగా మనకు కలిగే శంకరాన్ని కృష్ణ సలహాయ రూపంలో ఆ శంకరంలో నివృత్తి చేసి శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ పంచాంగ శ్రవణకు ప్రమాణమేమి? ఎందుకు ప్రవర్తించాలి అంటే పంచాంగ పరిజ్ఞానం వల్ల జ్యోతిష శాస్త్రాంతర్గతమైనది. జ్యోతిషం వైవిధ్యముడు అయినందున వేదములకు జ్యోతిషము అంగము. కన్ను వంటిది. సర్వ మానవానికి వేదము శిరోధార్యం. మొత్తం జగత్తంతటికి వేదము మోక్షాన్ని ప్రమాణం. ఇది నిషేధపూర్వకంగా సర్వులను ధర్మమార్గములను ప్రవర్తింపజేసేది వేదము. అటువంటి వేదములకు అంగమైనందున జ్యోతిషాస్త్రము అందరికీ ప్రమాణమే. జ్యోతిషాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షం అభిభోగం చంద్రాంకం సాక్షిలో తత్వస్వస్పాత్తాదిసాధనం. జ్యోతిషాస్త్రం మహాపుణ్యప్రదమైనటువంటిది, ప్రత్యక్షమైనది, రహస్యమైనది. సూర్యచంద్రుల గమనమును గణన చేసి తద్వారా కాలాన్ని గుర్తించి మనం నిర్వర్తించవలసిన కర్మలన్నిటినీ సాధించవలసిన్నాము. అయితే పంచాంగ శ్రవణాన్ని వింటానని నిర్బంధువులుగా వచ్చే ఫలం ఏమంటే ప్రయోజన వరుద్ధిశ్యాత్మబంధోపి ప్రవర్తతే. ప్రయోజనాన్ని ఆశించకుండా ఎంత తెలివి తక్కువమైన దాని ఎందుకు ప్రవర్తించడు. అది మనందరికీ మామూలుగా తెలిసిన విషయమే. అందుకనే పంచాంగ శ్రవణం వల్ల ప్రయోజనం ఏమంటే శ్రీకళ్యాణగుణావహం త్రిపుహరం దుష్పదోషావహం గంగాస్నాన విశేష పుణ్యఫలం గోదాన తుల్యం గుణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకం వసుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. సంవత్సరం నాడు జ్యోతిర్విధులైన పండితుల ద్వారా పంచాంగంలో వినడం వల్ల శుభపదము మంగళకరమైన గొడవలు కలుగుతాయి. శత్రునాశనం అవుతుంది. చెడ్డకరంలో వచ్చే దోషాలన్నీ పోతాయి. కాశీవిడిని గంగవాస్నానం చేయడం వల్ల వచ్చే పుణ్యఫలమంతా లభిస్తుంది. గోవులు దానం చేస్తే స్వస్థ పాపంలో పోతాయని శాస్త్రం. అటువంటి గోదానమైన ఫలం వస్తుంది. ఆయుష్ను వృద్ధి చేస్తుంది. ఉత్తమాన్ని చేకూరుస్తుంది. ఎన్నో శుభాలను కలుగజేస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. నవధాన్య సంపత్ప్రదంగా ఉంటుంది. అంతేకాక మనకు నిర్వర్తించే అన్ని పనులను తగిన రీతిని మంచి పనులుగా సాధించడానికి పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. ప్రతిరోజు తిథివార నక్షత్రాలను తెలుసుకోవడం వల్ల ఫలమేంటే ప్రతిరోజు ఉండే తిథి తెలుసుకోవడం వల్ల ధనాన్ని ఐశ్వర్యవృద్ధిని దానం తెలియడం వల్ల ఆయుర్వృద్ధిని పొందుతాం. ఏ రోజు నక్షత్రం ఆ రోజు తెలియడం వల్ల మొత్తం పాపసమూహంగా హరించుకోవు. నిత్య యోగం తెలియడం వల్ల సమస్త రోగములు నివారణ అవ్వదు. దినకరణం తెలియడం వల్ల కార్యసిద్ధి చేకూరదు. ఈ విధంగా పంచ అంగములను తెలుసుకున్న వాడు ఉత్తమ ఫలములను పొందును. సంవత్సరాన్ని సంక్రాంతి ఇలాంటి పండుగలు వచ్చాయంటే ఈ కాలంలో ప్రాచీన సంప్రదాయ ప్రకారం మనం చేయవలసింది ఏమిటి అనే ఆలోచనలో పడుతున్నాం. రోజంతా చాలా విలువైన కార్యక్రమాలతో హృదయాన్ని గడిపే వారు కూడా తన సంప్రదాయ పద్ధతులను ఆచరించాలన్నా ఎలా ఆచరించాలో తెలియక సతమతంగా ఉంటున్న వారు కూడా చాలా మంది ఉంటారు. ప్రస్తుతం మన విధి జీవితాన్ని గడిపించాలని అనుకుంటున్నాను. రాబోయే కాలంలో ఏంటంటే చాలా విలువైన ఆధునిక జీవితాన్ని గడిపాలని కూడా అందరికీ తెలుసుకున్నాం. ఇదంతా కొన్ని వేల యుగాల సంవత్సరాల పూర్వమే దర్శించి గ్రహించిన మన మనుషుల ప్రతిబంధులకు ఉండే అర్థాన్ని పరమార్థాన్ని వివరించి మన నిత్యకృత్య జీవన శైలిలోనే ప్రతిబంధాలకు ఎలా ప్రవర్తించాలి
వాళ్ళ నుంచి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి